తెలిసి చేసినా తెలియక చేసిన ఫలితం ఒకేలా ఉంటుంది. ఒకానొక సమయంలో ఒక మహానుభావుడు తన భార్య ఆరోగ్యం కోసం చండీ పారాయణం చేయాలని నిర్ణయించుకున్నాడు. అదే సమయంలో నారద మహర్షి సాయంత్రం సమయంలో అటుగా వెళుతూ ఆ ఇంటి ముందుకు రాగానే ఆ మహానుభావుడు నారద మహర్షిని చూసి లోనికి సాదరంగా ఆహ్వానించాడు. భోజన తాంబూలాలను ఇచ్చి ఈ రాత్రికి ఇక్కడే నిద్రించవలసిందిగా కోరాడు. అందుకు నారద మహర్షి గారు సరే అని చెప్పి అక్కడే నిద్రించారు. ఉదయం ఆ మహానుభావుడు లేచి తన సంధ్యావందనం అనుష్ఠానాలు అనంతరం చండీ సప్తశతి పారాయణం ప్రారంభించాడు. నారదుడు చూసి ఇదంతా ఏమిటి నాయనా అని అడిగాడు. అయ్యా, నా భార్య యొక్క ఆరోగ్యం కోసం చండీ పారాయణం చేయాలని నిర్ణయించుకున్నాను అని అన్నాడు. ఆ మాట వినగానే నారద మహర్షి ఎంతో సంతోషించి సరే నాయనా, అయితే 40వ రోజు నేనే స్వయంగా వచ్చి మరుసటి రోజు నీ చేతితో పూర్ణాహుతి చేయిస్తా అని నారద మహర్షి చెప్పి వెళ్ళిపోయాడు. అయితే ఈ మహానుభావుడు ప్రతిరోజు చండీ సప్తశతి పారాయణం చేస్తూ ఉండగా అతని భార్య యొక్క ఆరోగ్యం ఇంకా క్షీణిస్తూ ఉంది. ఇతనికి ఇంకా ఏమీ అర్థం కాలేదు. చివరి రోజు నారద మహర్షి వచ్చి ఏం నాయనా, నీ ధర్మపత్ని యొక్క ఆరోగ్యం ఎలా ఉంది అని అడిగాడు. అప్పుడు స్వామి, నా భార్య యొక్క ఆరోగ్యం ఇంకా క్షీణిస్తూ వస్తుంది. ఏమిటో ఆ జగన్మాతకు నా పైన కనికరం లేదేమో అని బోరుగా విలపించాడు. నారద మహర్షి గారికి అనుమానం వచ్చి నాయనా, ఏది ఒకసారి చండీ సప్తశతి పారాయణం చేయి అన్నాడు. అతను సరే అని సప్తశతి పారాయణం చేయడం ప్రారంభించాడు. అయితే దానిలో ఒక శ్లోకం మమ భార్యం రక్షతు భైరవి అని ఉంటుంది. కానీ ఇతను మాత్రం అక్షరం తప్పు పలికి మమ భార్యం భక్షతు భైరవి అని పలుకుతున్నాడు. ఇక ఏముంది, ఆ తల్లి అతని భార్యనే నైవేద్యంగా భక్షిస్తూ వస్తుంది. అప్పుడు నారద మహర్షి, నాయన ఒకసారి నీ పారాయణం సరిచేసుకొని ఈరోజు పూర్తిగా 40 సార్లు సప్తశతి పారాయణం జాగ్రత్తగా చెయ్యి నాయనా అని సెలవిచ్చాడు. వెంటనే అతను తేరుకొని ఈసారి మమ భార్యం రక్షతు భైరవి అని స్పష్టంగా సరిగ్గా పలుకుతూ పారాయణం పూర్తి చేయసాగాడు. ఒక్క పారాయణం పూర్తయ్యేలోపు అతని భార్య ఆరోగ్యం కుదుట పడుతూ ఉన్నది. 40 సార్లు అయ్యేలోపు మంచి ఫలితం వచ్చింది. కావున మంత్రం, జపం, పారాయణం, బీజాక్షరాలు సరిగ్గా పలకాలి. ఒక్క అక్షరం తప్పు పలికితే ఇక అంతే సంగతులు. అందుకే గురువు అనేవారు ఉండాలి. మీరందరూ కూడా ఇక ముందు ఏదైనా మంత్రాన్ని పారాయణం చేసే ముందు తప్పకుండా జాగ్రత్త వహించండి. హరే కృష్ణ. మీకు ఈ వీడియో నచ్చితే హరే కృష్ణ అని కమెంట్ చేయండి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.